సమసమాజ నిర్మాణంలో మహాత్మా జ్యోతిరావు పులే పాత్ర గొప్పదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా శ్రీశ్రీ సర్కిల్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అందరికీ విద్య అవసరమని, ముందుగా తన భార్యకే చదువు నేర్పించి సమాజానికి పూలే ఆదర్శంగా నిలిచారన్నారు పొంగులేటి. సమసమాజం నిర్మించే దాంట్లో జ్యోతిరావు పూలే గారి పాత్ర చాలా ఉంది. ఆనాడు కులాలని మతాలని ఈ దేశం వర్టికల్ గా ఎటో పోతున్న సందర్భంలో ఈ కులాలు మతాలని చాలా సున్నితంగా పరిగణించాల్సిన పరిస్థితి, ప్రాపర్ గా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజం అట్టుడికి పోతుందని ఆనాడే గ్రహించి డాక్టర్ జ్యోతిరావు పూలే గారు చదువు చాలా ముఖ్యం, అందుట్లో మహిళలకు ముఖ్యమని మొదట తన భార్యనే చదువు నేర్పించి చదువు నేర్చుకుని తన భార్యని మళ్ళీ టీచర్గా ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఈ దేశంలో నిలిచారు. కాబట్టే 199వ జయంతిని అద్భుతంగా ఈనాడు మన దేశ ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాం. ఒక కులమో మతమే కాదు, ఈ సమసమాజం ముందుకు నడవాలన్నా, ఈ సమసమాజంలో అన్ని కులాలని సమదృష్టితో చూడాలన్నా ఆ రోజుల్లో మనకి తెలియదు కాదు. ఒక బడికి పోవాలన్నా, ఒక గుడికి పోవాలన్నా చాలా నియమ నిబంధనలు ఉండేది. నువ్వు ఇది ఏ కులం, ఈ కులం అయితే నువ్వు బడికొద్దు, ఈ కులం అయితే నువ్వు గుళ్ళోకొద్దు అన్న రోజుల్లో అవేర్నెస్ తీసుకొచ్చే దాంట్లో చదువు విషయంలో, సమాజం విషయంలో, ఈ సమాజాన్ని నిర్మించే విషయంలో జ్యోతిరావు పూలే గారి పాత్ర వర్ణాతీతం. అందుకే వారి 199వ జయంతిని ఈనాడు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జరుపుకుంటున్నాం. మనస్ఫూర్తిగా అటువంటి మహనీయుల్ని ఎవరు మంచి పనులు చేసినా, ఎవరు మంచి కార్యక్రమాలు సమాజం కోసం చేసినా మనం గుర్తుపెట్టుకోవటానికి కారణం అటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టే వారిని మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. భావి తరాలు కూడా వారిని మర్చిపోలేరు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత బీసీ వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో దాన్ని ప్రయత్నించిన సంగతి కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలుసు. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలతో పాటు బీసీ సోదరుల పక్షాన ఈ ప్రభుత్వం నిలిసింది. భవిష్యత్తులో కూడా అండదండలుగా ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనస్ఫూర్తిగా వారి లోకంలో లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలని స్మరించుకుంటున్నాం. తప్పకుండా మంచి చేసే ప్రతి వ్యక్తిని ఈ సమాజం గుర్తుపెట్టుకుంటది. అదే రకంగా చెడు చేసినా కూడా వారిని ఇంకొక దృష్టితో గుర్తుపెట్టుకుంటది. కాబట్టి మంచి చేసిన జ్యోతిరావు పూలే గారిని మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొక్కసారి స్మరించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.